పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామెర్లు కలకలం రేపుతున్నాయి. కురుపాం గుమ్మా లక్ష్మీపురంలోని గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో 80 మంది బాలికలకు జాండీస్ నిర్ధారణ అయింది. జాండీస్ కారణంగా 2 మృతి చెందారు. ఇక ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం 600 మంది ఆదివాసీ విద్యార్థులు ఉన్నారు. బాలికలకు జాండీస్ వచ్చినట్లుగా గుర్తించారు అధికారులు. కురుపాం ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందికి, విశాఖ కేజీహెచ్లో 23 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఎంతమందికి ఈ జాండీస్ అటాక్ అయింది? రైట్, ప్రతిభ చూసుకుంటే మన్యం పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి కురుపాము గుమ్మలక్ష్మీపురం వద్ద ఏదైతే గిరిజన ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో ఆ గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో దాదాపు 610 మంది విద్యార్థులు అయితే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు విద్యనైతే అభ్యసిస్తున్నారు. అయితే వీరంతా కూడా గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా వీరంతా కూడా చాలా పేదవారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వీరంతా కూడా ఆదివాసీకి చెందినవారే. వీరంతా కూడా గత కొంతకాలంగా కూడా అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే గత కొద్ది రోజులు కూడా ఏదైతే ఆ కురుపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి గుమ్మలక్ష్మీపురం వద్ద ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో ఈ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 80 మందికి జాండీస్ సోకినట్లు కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారిగా వీళ్ళందరికీ జాండీస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో పూర్తిగా వారి తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చదువుకునేందుకు పంపించినటువంటి విద్యార్థులకు ఎట్లా ఎందుకు జరిగిందనే దానిపైన వారంతా కూడా చాలా ఆందోళన చెందారు. చాలా కలత చెందినటువంటి ఘటన కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 2 విద్యార్థులు అంటే ఆ జాండీస్ సోకినటువంటి విద్యార్థులలో 2 విద్యార్థులను మృతి చెందినటువంటి ఘటన కూడా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ 2 విద్యార్థులు వేరు రోజుల్లో కూడా మృతి చెందారు. ఒకరేమో 25వ తేదీన మృతి చెంది, మరొకరేమో అక్టోబర్ 1వ తేదీ అంటే మొన్న 1వ తేదీన మృతి చెందినటువంటి ఆ ఘటన ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ వార్డెన్ అయితే ఎవరైతే ఉన్నారో వార్డెన్ అంతా కూడా పూర్తిగా తేరుకుని విద్యార్థుల కళ్ళని చూడగానే వారి కళ్ళంతా కూడా ఒక్కసారిగా జాండీస్ వ్యాధి లక్షణాలు అయితే కనిపించేది. వెంటనే తేరుకున్నటువంటి వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ, ఆ విద్యార్థులను ఎవరైతే ఉన్నారో విద్యార్థులని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పూర్తిగా అన్ని పరీక్షలు చేసినటువంటి వైద్యులంతా కూడా 610 మందిలో 80 మంది వరకు కూడా పచ్చకామర్లు జాండీస్ సోకినట్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే తేరుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వైద్యాధికారులను ఇక్కడ ఉన్నటువంటి విశాఖ కేజీహెచ్లో ఉన్నటువంటి వైద్యాధికారి డాక్టర్ వాణితో కూడా సంప్రదించారు. వాణితో మాట్లాడిన తర్వాత పూర్తిగా ఇక్కడికి దాదాపు 23 మంది విద్యార్థులను అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా మరో 10 మంది విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వారంతా కూడా ఐసోలేషన్ వార్డులో దాదాపు 15 మంది చికిత్స పొందుతుండగా మరో 11 మంది వేరే చోట, మరో 2 ఏఎంసీ వార్డులో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళకి 24/7 వాచ్ చేసే విధంగా కూడా మంచి వైద్యులను కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా కూడా ఏదైతే ట్రైబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైబల్ ఏరియాలో ఒక్కసారిగా ఇలాంటి వ్యాధి లక్షణాలు దాదాపు 80 మందిలో కనిపించడంతో అక్కడ ఉన్నవారంతా కూడా చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో అసలు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి 80 మందికి కూడా ఒక్కసారిగా జాండీస్ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపైన కూడా వారంతా కలత చెందుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా బాలేని పరిస్థితి కనిపిస్తుంది. మరో విధంగా చెప్పుకోవాలనుకుంటే పూర్తిగా కూడా దాదాపు ఏదైతే పార్వతీపురం మన్యంకి సంబంధించినటువంటి ఆ విద్యార్థులు కూడా ఇప్పుడు కూడా మనం చూసుకుంటే వారిని కూడా మరలా ఇప్పుడే అంబులెన్స్లో కూడా తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా విద్యార్థులంతా కూడా పూర్తిగా పచ్చకామర్లు వాతావరణంతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారంతా కూడా జాండీస్ వ్యాధి లక్షణంతో ఉంటుంది. ఇప్పటికే దాదాపు 23 మందిని కేజీకి తరలించారు. అలాగే ఇప్పుడు మరి మందిని కూడా వారందరినీ కూడా అంబులెన్స్ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అంబులెన్స్ వారందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితులని మనం చూసుకోవచ్చు. వీరందరినీ కూడా పార్వతీపురం జిల్లా అంబులెన్స్ లో తీసుకొని వచ్చారు. వీరందరికీ కూడా జాండీస్ లక్షణాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఏదైతే కురుపాం ప్రాంతానికి సంబంధించినటువంటి గుమ్మలక్ష్మీపురం ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే వస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం జరిగింది చెప్పండి తల్లి. ఏమైందమ్మా? ఏమైంది? మా పిల్లలకి జాండీస్ ఎక్కువ ఉంది. ఎప్పటి నుంచి ఉందమ్మా? ఎప్పుడు అంటే స్కూల్ దగ్గరే సార్, మాకు చెప్పలేదు. వాళ్ళు ఎక్కువ చేశారు. కురుపాం హాస్పిటల్ దగ్గర జాయిన్ చేశారు. వాళ్ళేమో అక్కడే అంటే టెస్టులు చేశారు కానీ మాకేమి చెప్పలేదు. మేడమ్స్ కూడా అక్కడ డాక్టర్స్ కూడా ఏమి చెప్పలేదు మాకు. పిల్లలకి బాగా ఎక్కువైపోయినాయి. ఏం చదువుతున్నారు మీ పాప? ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. చూసుకోవచ్చు పిల్లల కళ్ళను ఒకసారిగా చూసుకుంటే పూర్తిగా జాండీస్ వ్యాధి లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరి కళ్ళల్లో దాదాపు ప్రతి
కానీ 10,000-15,000 వరకు అయ్యేగా మాకు తగ్గలేదు సార్. ప్రైవేట్ కూడా చెకింగ్ చేసాం. ఎంతమందికి వచ్చిందమ్మా ఇలాగా? చాలా మందికి అంటే 100 మంది దాటే ఉన్నారు సార్. 100 మంది దాటే ఉన్నారు. మీకు ఏం చెప్తున్నారు అక్కడ డాక్టర్లు? ఏం చెప్తున్నారంటే ఏం చెప్పట్లే. అంటే మొన్నేమో బ్లడ్ తీసుకెళ్లారు, పాపకి చెకప్ చేశారు. చేస్తేమో ఇలాగా హాస్పిటల్కి జాయిన్ అవ్వండి అనేసి మా మండలము ఎంఆర్ఓ సారు నైట్ ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే అంబులెన్స్ పంపించారు. రైట్ ప్రతిభ, మనం చూసుకుంటే ఇప్పుడిప్పుడే జాండీస్ వ్యాధి లక్షణాలతో కూడా విద్యార్థులంతా కూడా విశాఖ కేజీహెచ్కి వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకున్నాం. పూర్తిగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి కురుపాం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి వీరంతా కూడా వచ్చినట్టు వారి తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు బాగోకపోవడంతోనే వీరందరినీ కూడా ఇక్కడ విశాఖ కేజీహెచ్ తరలించారంటూ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ చంద్రశేఖర్.